అది బాధ్యత. మరి ధనికుల దగ్గర ఆస్తులను తీసుకొని పేదవాళ్ళకి చేసే పంపిణీ శ్రీకారం చుట్టమని జరిగింది. కానీ ప్రభుత్వాలు మరి అలాంటి పేదవాళ్ళ మీద మమకారం ఉంది. భూస్వాములు ఇచ్చిన భూములను అన్యాక్రాంతమైనట్టు కూడా వాళ్ళు నిద్రపోయినట్టుగా సూచన చూడనట్టుగా మరి అనేక వేల ఎకరాలు ఇవాళ ప్రభుత్వ భూములు, భూదాన బోర్డు భూములు, అదేవిధంగా చెరువు శిఖాలు ఇవన్నీ కూడా అన్యాక్రాంతం కావడం అనేది జరిగింది. ఇది కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పటికప్పుడు మరి ఆనాటి ప్రభుత్వానికి కానీ ఈనాటి ప్రభుత్వానికి కానీ హెచ్చరికలు చేస్తూనే ఉన్నాం. ఇది ప్రభుత్వ భూములు, మరి భూదానం భూములు, చెరువు శిఖాలు ఇవన్నీ కూడా అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి. అలాంటి భూములు అన్యాక్రాంతం కాకుండా మీరు వాటిని కాపాడి పేదలకు పంపిణీ చేయాలని మనం ఎన్ని హెచ్చరికలు చేసినా ఈ ప్రభుత్వాలు వాటికి స్పందించడం లేదు. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ పేదవాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరి ఇక్కడ నారాయణ రెడ్డి గారు అబ్దుల్లాపూర్ మెట్టు ఫేజ్ 1, ఫేజ్ 2 అయిపోయింది. ఇవాళ పక్కా ఇల్లు నిర్మించుకున్నారు ప్రభుత్వం. అదే ఇవ్వకుండా ఇవాళ ఫేజ్ 3లో వేలాది మంది ఇవాళ అక్కడ గుడిసెలేయడం జరిగింది. అదేవిధంగా మరి చేవెళ్ళ నియోజకవర్గంలో రంగారెడ్డి జిల్లాలో గుడిసెలేయడం జరిగింది. అదేవిధంగా హనుమకొండ జిల్లాలో చెరువు శిఖరంలో గుడిసెలేయడం జరిగింది. వరంగల్ జిల్లాలో ప్రభుత్వ భూమిలో శిఖరం జరిగింది. నల్లగొండ జిల్లాలో, మహబూబాబాద్ జిల్లాలో మరికొన్ని ప్రాంతాల్లో కూడా మరి ప్రభుత్వ భూమిలో గుడిసెలేసే కార్యక్రమాలు అదే కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం కొన్ని శాఖలకు కేటాయించిన పేరుతో వాళ్ళను దౌర్జన్యంగా ఎత్తివేయడం అనేది జరిగింది. కాస్త ప్రజాపాలన నుండి కొన్ని వేల మంది దగ్గర మరి ప్రభుత్వం ఆ ధైర్యం లేకపోయినా మన శక్తిని చూసి మరి పరిస్థితిని గమనించి వాళ్ళ యొక్క ఇబ్బందిని గమనంలోకి పెట్టుకొని మరి ఆ గుడిసెలను అక్కడ జీవితం కొనసాగిస్తా ఉన్నాం. మనం ఎన్ని సంవత్సరాలు ఈ గుడిసెలు కొనసాగించాలని ప్రభుత్వం వాళ్ళు అంటున్నారు, ఇలా అరువు లేదు, బయట నుంచి వచ్చిండ్రు, ఎక్కడి వాళ్ళు లేని వాళ్ళనే చాలా తేలిక భావంతో చూస్తూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, మీ పార్టీ ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే మీ పార్టీ ప్రతినిధులు కానీ ఒక్కసారి ఆ గుడిసెల్లో వాళ్ళ జీవితం గురించి పరిశీలన చేయండి. అవసరం లేని వాళ్ళ, లేకపోతే వచ్చిన వాళ్ళు కాదా, లేకపోతే కేవలం అంత దుర్భరమైన జీవితం గడపడం కోసం నువ్వు ఇచ్చే 2 సెంట్ల 3 సెంట్ల భూమికి వేయించేవాళ్ళు మరి కరెంటు లేకుండా, నీళ్లు లేకుండా వాడు ఉంటే గుడిసెలో లేకపోతే జైల్లో అని ప్రభుత్వం రకరకాల బెదిరింపులు మన కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మన గుడిసెలు వేసినప్పటి నుండి ఈ బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఆ చాలాసార్లు పోలీసులు కూడా ప్రయత్నం చేసిన ఉదాహరణలు అన్ని ప్రాంతాల్లో ఆ ఉదాహరణ మనందరికీ తెలుసు. అందువల్ల ఇవాళ అవసరం ఉంది. వీటికి నాయకత్వం వహిస్తున్న మరి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులందరి మీద, రాష్ట్ర నాయకుల మీద, జిల్లా నాయకుల మీద, ప్రత్యక్షంగా మీ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న అందరి నాయకుల మీద ఇవాళ అన్ని చోట్ల వరంగల్లో, హన్మకొండలో, రంగారెడ్డి జిల్లాలో అనేక ప్రాంతాల్లో మన కేసులు ఉన్నాయి. కోర్టులకు తిరుగుతూ ఉన్నాం. కొన్ని ప్రాంతాల్లో గతంలో ఇబ్రహీంపట్నంలో కూడా మరి కేసులు ఉన్నాయి. గుడిసెలు ఎత్తేయడం అనేది జరిగింది. అది ప్రభుత్వానికి కేటాయించిన పేరుతో అక్కడప్పుడు కూడా కేసులున్నాయి. కేసులు కొట్టేశారు, గుడిసెలు కూడా తీసేసినారు. అయినా ఇవాళ మరి మనం కేసులు వచ్చిన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అగ్రభాగాన మీకు నాయకత్వం వహిస్తూ ఉన్నారు. అందువల్ల పోలీసుల లాఠీచార్జ్కైనా సిద్ధంగా నాయకులు ఉన్నారు. నాయకులతో పాటు అవసరం ఉన్న ప్రజానికం మీరంతా ఐక్యంగా ఉండడం వల్లనే ఇవాళ వేలాది గుడిసెలు ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వేయడం అనేది జరిగింది.